సాయంకాలం అయిపోయింది, ముబ్బై అయిపోయింది. ఇక్కడ నిలబడి తెల్లారుతనం లేసి లింగం అక్కడ స్వయంభూ లింగం తన మెరిసింది. అప్పుడు పోయి చోళరాజుకి చెప్పినారు. ఆ రాజు పోయి ఇప్పుడు కోటకొండ వెలిగెళ్ళింటి, ఇక్కడ వెలిగెళ్ళింటి రాజు సామానంతా మలిపించి ఇక్కడ గుడి కట్టించే పాత గుడి స్వయంభూ లింగానికి. శ్రావణ మాసంలో కుంభాభిషేకం చేస్తాము. ఇక్కడ రైతులంతా పంటలు పెట్టేసి దేవునికి ప్రసాదం ఉండి తల్లిగండ 10 మందికి భోజనాలు పెడతారు. ఇక్కడ రైతులంతా, చుట్టుపక్కల రైతులంతా కార్తీక మాసంలో గౌరీ నోములు, అభిషేకాలు, ఆకు పూజలు, తలనీలాలు, పిల్లలు ఇక్కడ వచ్చి వరపడతారు. కోనేరు మునిగే వచ్చి 9 సీట్లు ప్రదర్శన చేసి 9 సీట్లు ప్రదర్శన చేసి వరపడతారు. వరపడినప్పుడు వాళ్ళకు అరటిపండు, పూలు, తుట్లి, గుడ్డలు, ఉయ్యాల, ఆడబిడ్డ, ఆపిల్ పండు, నిమ్మపండు, జామపండు, చింతపండు, మామిడి పండు, మగబిడ్డ స్వామి స్వప్నం చెప్తారు. ఆ పండు ఏ పండు వచ్చింది మళ్ళీ దేవుని తీర్థాలు అయితే చల్లుతాము. అప్పుడు ఏ పండు వచ్చిందో ఆ పండు ఇస్తాము. వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అవుతుంది. వాళ్ళు వరపడినాక స్వామి ఈ పండు ఏ పండు వస్తే ఆ పండు ఇస్తాము. వాళ్ళు కొందరు నిలువు దోపుడు ఇస్తారు, కమ్మలు, ముక్కు పుల్లలు అంతా ఇస్తారు నిలువు దోపుడు. కొందరు బిడ్డతో డబ్బులు ఇస్తారు. కొందరు వెండి కన్నులు, నాగు పొడిగి, బియ్యము, బెల్లము, బిడ్డతో బియ్యము, బెల్లము అట్లాంటివి ఇస్తారు. స్వామివారికి ఉండికి వేస్తారు. గుబళ్ళు స్వామివారికి సమర్పిస్తారు. బిడ్డతో డబ్బులు కానీ వేస్తారు, సమర్పిస్తారు.